జరిగింది బాగా పెద్ద ఎత్తున మా ఊరు ప్రజలందరికీ నిరాశ కలిగించిన బాగా మాకు మాట్లాడడానికి కూడా బాగా ఇబ్బందిగా ఉంది. మా దేవుడు లెక్క కొలుసుకున్న మా గోపన్న గారికి ఇలా జరిగిందంటే మేము నమ్మలేకపోతున్నాం. 3 రోజుల నుండి మాకు ఎట్లా అంటే ప్రజలకు ఏం చేయాలన్నది ఎటు దోస్తలేదు. ఇలా రాజకీయం నుంచి ఏదైనా వేయాలంటే గెలుచుకోవాలి, కానీ ఇట్లా చంపడం కానీ చేసుకుంటే రేపటి నాడు యువత అల్లనే తయారవుతారు. ఇప్పుడు మా ఊరైన అది రాజకీయ పరమైందా మరి ఇవరకైతే గోపన్న గారి నుంచి ఎటువంటి ప్రజల ద్వారా మంచి జరిగింది కానీ చెడైతే జరగలేదు. దీనివల్ల బాగా ఇబ్బందికరం ఉంది. ఎవరు మాట్లాడడానికైనా మా ఊరు వాళ్ళు బాగా ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకోవడానికే కానీ ఇంకేం లేదు. మా ఊరు వాళ్ళను ఇప్పుడు దేవుడు లెక్క మాకు ముందుండి నడిచిన వ్యక్తి మాకు ఇప్పుడు మా హృదయాలలో భయం కలిగించే విధంగా చేసిర్రు వాళ్ళు. ఇలాంటి గోపన్న గారు ఇప్పుడు మర్చిపోలేకపోతున్నాం మేము. ఇదేంది ఇది ఇలాంటిది యువత నేర్చుకోవాలనే కానీ వాళ్ళు చేసిన వారికి గట్టి విధంగా చర్యలు తీసుకోవాలి. లేకుంటే వాళ్ళకి తీసుకోకుంటే ఏమవుతుందంటే యువతకు మళ్ళీ ఇసుంటి చేయాలనిపిస్తుంది. వాళ్ళు ముందరికి వచ్చి పోదాం చంపేస్తే అయిపోతుంది, తెల్లారి వస్తారు, మర్నాడు వస్తారని అదే విధంగా ఉంది. వాళ్ళకు ఎన్నుకుండి నడిపించే వాళ్ళు ఎవరైనా సరే అలాని ఎంతమంది ఉన్నా కానీ ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని మా లింగాపూర్ నుంచి బాగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎవరైనా కానీ యువత కానీ చిన్నపిల్లల నుంచి ప్రతి పింఛన వచ్చే వారు కూడా వచ్చి తన దగ్గరికి ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తారు. అటువంటి మనిషిని మనం కోల్పోయినామంటే చాలా ఇబ్బందికరము. అటువంటి వాళ్ళని ఎంతోమంది ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అన్నది ఇంకా ఏం తెలియదు. ఒక్కరిద్దరు లొంగిపోయారు, కానీ ఆ లొంగిపోయిన వాళ్ళే కాదు బయట ఉన్న వాళ్ళని కూడా మంచి బయట తీయాలి కానీ పోలీసు వాళ్ళని కోరుతున్నాను. మస్తు ఇబ్బందికరంగా ఉన్నది. మాకు మాట్లాడేటంత లేకుండా అయిపోయింది. మాకు ముందుండి నడిపించిన వ్యక్తి మాకు ఈరోజు లేరంటే చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు లేని లోటు ఇప్పుడు ఆ లోటుని ఎవరు తీస్తలేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నేరం చేసిన వారిని ప్రతి ఒక్కరిని శిక్షించాలని కోరుతున్నాము. ఇది ఖచ్చితమైన రాజకీయమైన దాడే, ఇది కుట్ర, ఖచ్చితం రాజకీయ కుట్ర అనేది. అది పర్సనల్గా లేనే లేదు, ఇది రాజకీయంగా ఉండే నడిపించారు. వాళ్ళు ఎవరెవరు ఉన్నారో కంపల్సరీ తీయాలని లింగాపూర్ ఇప్పుడే అయిపోయిందని ఏమో అనుకోకండి. వాళ్ళకు శిక్ష పడ్డదాకా మేము వాళ్ళతో ఉండి కూడా మేము ఎక్కడికైనా వస్తాం. అది ఖండించాల విషయమే. ఇప్పుడు ఈరోజు మాకు ఎంత మంచి వ్యక్తి కోల్పోయినామంటే, ఎంత డైనమైట్ లీడరు అందరు తెలిసిన విషయమే. ఎవరైనా చనిపోతే 10,000 ఇచ్చుడే కానీ ఎవరైనా ఇచ్చిన వారు ఉన్నారా? ఒక గుళ్ళకే కానీ బల్లెకే కానీ ఎప్పుడైనా ముందుండి నడిపే వ్యక్తి ఈరోజు లేడంటే మాకు చాలా దుఃఖంగా ఉన్నది. ఈ విధంగా మాకు ఇబ్బందికరంగా ఉన్నది. దీని గురించి చర్యలు తీసుకోకుండా కానీ మేము ఇంకా ఎక్కడికైనా వెళ్తాము. మాకు కంపల్సరీ ఎవరెవరు ఉన్నారో దీంట్లో పాత్రధారులు మేము రాసిచ్చిన వ్యక్తులు అయితే కంపల్సరీ ఉన్నారు అందులో. కానీ చాలా ఇబ్బందికరం. కంపల్సరీ రావాలా. రాకుంటే మేము కూడా ఇప్పుడు వాళ్ళు ఎట్లా వెళ్తారో మాకు కూడా చేయగలుగుతాం. అట్లా చేసుకోవద్దు. మనకు చట్టం ఉంది, అన్నీ ఉన్నాయి. చట్ట ప్రకారంగానే పోదాము. అట్లానే వాళ్ళు కూడా శిక్ష పడాలి. మళ్ళీ మేము కూడా అట్లా చేయకుండా వాళ్ళకి శిక్ష పడితేనే మేము కంట్రోల్గా ఉంటాం. ఇది మా విన్నపం. లింగాపూర్ ప్రాణం తీసుడు అట్లా కాదు. ఇప్పుడు మాకు ఎట్లా అంటే న్యాయమైన చర్య కావాలి. మేము పోలీసు వారిని కోరుతున్నాము. మాకు ఇసుంటి లీడర్ మళ్ళీ దొరకడు. కంపల్సరీ మాకు న్యాయం కావాలి. అందులో ఎవరెవరు ఉన్నారు అన్నది మేము రాసిచ్చిన వారైతే తనతో ఎప్పుడు ఇదే చూస్తుర్రు. చూసి ఎన్ని పోటీ ఎలా పొడిచిర్రు, ఏమన్నా అది పొడుచుడు. అది ఒక మనిషిని చంపాలంటే అదే విధంగా ఇది కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.